హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ప్రస్తుత కాలంలో పెద్దవాళ్లతో సహా చిన్నపిల్లలు కూడా తలనొప్పి చెవి నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి వారికి ఆయుర్వేదంలో ఈరోజు చాలా చక్కటి చిట్కా చూద్దాం. వేప చెట్టు తెలియని వారంటూ ఉండరు. ఈ వేప నూనెను ఉదయం పళ్ళు తోమే ముందు, రాత్రి తినే ముందు 2 ముక్కుల్లో 2 చుక్కలు వేసి లోనికి పీలుస్తుంటే జలుబు, తలనొప్పి తగ్గిపోతాయి. అదేవిధంగా ముక్కులో కండ పెరగడం, నీరు కారడం, గొంతులో పుండు, టాన్సిల్స్ మొదలైన అనేక సమస్యలు తీరుతాయి. అదేవిధంగా చెవి నొప్పితో బాధపడేవారు ఈ వేపాకులు కొంచెం తేనె కలిపి మెత్తగా నూరి వడపోసి చెవులలో 3-4 చుక్కలు పిండుతూ ఉంటే చెవిలో చీము, పోటు తగ్గిపోతాయి. లేదా ఈ వేప నూనె వేసిన ఆ సమస్య తీరిపోతుంది. అదేవిధంగా చాలామంది మైగ్రేన్ హెడేక్ అంటే పార్శ్వపు తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు వేప చిగుర్లు 20 గ్రాములు తీసుకొని వాటిని తడిగుడ్డలో చుట్టి బాగా ఉడికించి తర్వాత ఆకులను తీసి రసం పిండి వడపోసి ఒక మోతాదుగా ఉదయం పూట తాగుతూ ఉంటే పార్శ్వపు తలనొప్పి తగ్గిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.